కమలాపూర్ మండల కేంద్రంలో స్కూల్ బస్సు కారు ఢీకొని ఇద్దరి పరిస్థితి విషమం. హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో స్కూల్ బస్సు కారు ఢీకొని ప్రమాదం సంభవించింది. కమలాపూర్ నుంచి హుజూరాబాద్ వైపునకు వెళ్తున్న స్కూల్ బస్సు ఉప్పల్ నుంచి పరకాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. సీట్ కింద పడేసి బయట బ్రైట్నెస్ ఏమైనా పెంచవచ్చు. ఉత్తలే వేయండి కూడా ఇండికేటర్స్ వేసింది కనపడుతుందా మనకి? మనం చూస్తే కాదా? మూడు కెమెరాలు రికార్డింగ్ ఉంటుంది కదా. కొంచెం పక్కన విరేషం 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో కమలాపూర్ వైపు నుంచి కన్నూరు రామలపేట విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు కన్నూరు గ్రామం వెళ్ళే క్రమంలో యూటర్న్ చేసుకునే క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు TS02 EV 8658 నంబర్ గల కారు అతివేగంగా అజాగ్రత్తగా ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే అతి స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడడం వల్ల విద్యార్థులకు స్వల్ప గాయాలైనాయి. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ముగ్గురిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వడంతో అండర్ డైల్ సమాచారంతో మేము సత్వరమే చేరుకొని దెబ్బలు తాకిన విద్యార్థుల్ని హాస్పిటల్ పంపించేసి, అదేవిధంగా కారులో ఉన్న వ్యక్తులకు కూడా గాయాలు కావడంతో వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళను కూడా 108 ద్వారా ఎంజిఎం తరలించడం జరిగింది. ఇమ్మీడియట్లీ ట్రైన్ సహాయంతో వెహికల్స్ కూడా రోడ్ నుంచి పక్కన జరిపించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణికులకు సులభంగా చేయడం జరిగింది. వ్యాన్లో 30 నుంచి 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న సమాచారం ఉన్నది. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఒక ముగ్గురు పిల్లలకి స్వల్ప గాయాలు కావడంతో పోలీస్ వాహనంలో వాళ్ళని హాస్పిటల్ తరలించడం జరిగింది.